ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ డీలా పడింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 35 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ విజయంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవాలని జీటీతో పాటు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ అన్నీ కూడా బలంగా కోరుకున్నాయి. డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్కోరు 10 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానా 1, రచిన్ రవీంద్ర 1, రుతురాజ్ గైక్వాడ్ 0కి అవుట్ అయ్యారు. ఈ దశలో డేరిల్ మిచెల్ 34 బాల్స్లో 63, మొయిన్ అలీ 36 బాల్స్లో 50 రన్స్ చేసి ఆదుకున్నారు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కానీ గుజరాత్ వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ఆకట్టుకునే స్పెల్ వేశాడు. 13వ ఓవర్లో బంతి అందుకున్న మోహిత్ శర్మ డేరిల్ మిచెల్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మొయిన్ అలీ, శివం దూబేను సైతం పెవిలియన్కు చేర్చి గుజరాత్ విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన మోహిత్ శర్మ 31 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు మాత్రమే చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. శుభ్మన్ గిల్ 9 ఫోర్లు 6 సిక్స్లతో 55 బాల్స్లో 104, సాయి సుదర్శన్ 5 ఫోర్లు 7 సిక్స్లతో 51 బాల్స్లో 103 రన్స్ చేసి చెలరేగడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓ దశలో 15 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 190 పరుగులు చేసిన గుజరాత్ చివర్లో తడబడింది. అనుకున్న దానికంటే 20-30 రన్స్ తక్కువగానే చేసింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్పాండే 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. చెన్నై ఆడే మిగతా మ్యాచ్ల్లో మే 12న రాజస్థాన్ రాయల్స్తో, తన చివరి మ్యాచ్ మే 18న ఆర్సీబీతో మ్యాచ్ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ విజయంతో జీటీ 12 మ్యాచ్ల్లో 5 wins and 7 losesతో 10 పాయింట్స్ సాధించి పాయింట్స్ టేబుల్లో 8th ప్లేస్లో ఉంది. గుజరాత్ ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలవాలి. ఎందుకంటే జీటీ నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది. గెలిచినా కూడా జీటీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మిగిలిన టీమ్స్ విజయాల మీద ఆధారపడి ఉంది. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం అంటే కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, జై హింద్.